అందరికీ నమస్కారం. టీశాట్ ప్రసారం చేస్తున్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం వొకాబులరీ గురించి తెలుసుకుందాం. వొకాబులరీలో ఉన్న కాంపోనెంట్స్ ఏవి, వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని రూల్స్ కూడా మనం చూద్దాం. ముందుగా వొకాబులరీలో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ వొకాబులరీ: synonyms, antonyms, affixes, one-word substitutes, homophones, homonyms, homographs and spelling. సో వీటన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వీటన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా synonyms. What are synonyms? Synonyms are words having similar meanings. If you look at the word synonym, it is made of two words, syn and onym, meaning same name. Synonyms can be any part of speech. Let us have a look at the example. You see, drink. What is the synonym for drink? It can be beverage. Now, what is it? It is a noun. Now, if you look at the adjective, big has the synonym large. Verb, buy. And the synonym for buy is purchase. Look at the word quickly here. It is an adverb. Synonym for quickly is speedily. Now, you have a preposition here, on, which is the synonym of which is upon, and it is a preposition. So, synonyms can be any part of speech. Types of synonyms, if you look at that, you have two types. One is absolute, the other is partial. What do you mean by absolute synonyms? The meaning and function of the words is exactly the same. Such synonyms are called absolute synonyms. Then what are partial synonyms? The meaning and function of the words is partially the same. ఒకేలాగా ఉంటుంది, కానీ పూర్తిగా ఒక వర్డ్ని ఇంకొక వర్డ్కి మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది. కొంచెం కొంచెం కలిసేదాన్ని ఏమంటాం? పార్షియల్ సినోనిమ్. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. అబ్సల్యూట్ సినోనిమ్స్కి ఎగ్జాంపుల్ చూడండి. యూ హ్యావ్ అ బిగ్ హౌస్. యూ హ్యావ్ అ లార్జ్ హౌస్. బిగ్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం? లార్జ్ యూస్ చేస్తున్నాం. బిగ్ అండ్ లార్జ్ డిస్క్రైబ్ ద సేమ్ హౌస్ and there is no change in the meaning of the sentence. Now let us look at this. Partial synonym ki example chudandi. We have a big problem. We have a gigantic problem. Now big and gigantic describe the problem here. Big problem antunam, gigantic problem antunam. But gigantic doesn't go well with the word problem. Problem అనే వర్డ్తో gigantic అనేది కరెక్ట్గా వెళ్ళట్లేదు. అంటే ఈ రెండు కూడా సినానిమ్స్ అయినప్పటికీ అబ్సల్యూట్ సినానిమ్స్ కావు. అంటే బిగ్ ప్లేస్లో మనం జైగాంటిక్ని ఎక్కడ పడితే ఎక్కడ వాడడానికి వీల్లేదు. అలా ఉండే సినానిమ్స్ని మనం పార్షియల్ సినానిమ్స్ అంటాం. ఇప్పుడు సినానిమ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, స్మార్ట్కి ఇవన్నీ కూడా సిననిమ్స్. అలాగే స్టూపిడ్కి ఇవన్నీ సిననిమ్స్. ఈ కింద ఉన్నవన్నీ సిననిమ్స్ ఫర్ ఎసెన్షియల్. అలాగే ఇర్రిలవెంట్, ఎక్సలెంట్. వాట్ ఆర్ ద సిననిమ్స్ యూ కెన్ సీ? యాక్సెప్టబుల్, బోరింగ్, అన్సర్టైన్. ఈ కింద ఇచ్చినవన్నీ కూడా మనం వీటి సిననిమ్స్గా అర్థం చేసుకోవాలన్నమాట. వీటిని ఆ సెంటెన్స్లో ఎక్కడైతే కాంటెక్స్చువల్గా అబ్సల్యూట్గా ఉంటే ఏ వర్డ్ పెట్టినా ఓకే. బట్ పార్షియల్ సిననిమ్ అయినప్పుడు కొంచెం మనం ఆ కాంటెక్స్ని అర్థం చేసుకొని అక్కడ సూట్ అయ్యే వర్డ్ని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. న్యూ, ఓల్డ్,
అలాగే ఈజీ చూడండి, ఇవన్నీ కూడా సినోనిమ్స్. చైల్డ్స్ ప్లే అంటాం, ఈజీగా ఉండేదాన్ని చైల్డ్స్ ప్లే అంటాం. డిఫికల్ట్, what are the synonyms? You see, challenging, daunting, taxing, all these are synonyms for difficult. Strong, powerful, intense, firm, ఇవన్నీ కూడా వీటికి synonyms. అలాగే వీక్ synonyms ఏంటి చూడండి, frail, feeble, all these are synonyms of weak. Many చూడండి, abundant, numerous, multiple, ఇవన్నీ కూడా synonyms of many. Then tiny, tiny అంటే చాలా చిన్నది, itsy bitsy. You see, this is a synonym for tiny, microscopic, minute. Okay, excess. Beautiful, beautiful కి synonyms చూడండి, attractive, pretty, lovely, stunning, gorgeous. Awful, వాటి synonyms ఇచ్చారు ఇక్కడ. Then interesting. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినోనిమ్స్ అబ్సల్యూట్గా ఉండొచ్చు, పార్షియల్గా ఉండొచ్చు. ఆ సినోనిమ్ని ఆ కాంటెక్స్ట్లో ఎలా సూట్ అవుతుందో అది మనం చెక్ చేసుకొని కరెక్ట్ సినోనిమ్ని వాడాలి. ఆ సెంటెన్స్లో ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో వేరే సినోనిమ్ ఎంతవరకు ఫిక్స్ అవుతుంది, ఈజ్ ఇట్ ఎ పార్షియల్ సినోనిమ్ ఆర్ ఈజ్ ఇట్ అన్ అబ్సల్యూట్ సినోనిమ్ అనేది చెక్ చేసుకొని ఆ సెంటెన్స్లో మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. లెట్ us have some model questions here. Choose the synonym. Succulent. You see, what is the correct synonym for this? Juicy. Atrocity. The synonym for atrocity is barbarity. And then lethargy. What is the synonym? Drowsy. Dodge. To avoid is dodge. He is an eminent person. What is the synonym for eminent? Famous person. The officer abused his power. You see, what is the synonym for abused here? Misused. Exactly. So, ఇప్పుడు మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూసాం. ఆ మోడల్ క్వశ్చన్స్లో మీరు చూడండి, కొన్ని డైరెక్ట్గా వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి సినానిమ్ అడుగుతారు, లేదంటే ఆ వర్డ్ని ఒక సెంటెన్స్లో కానీ ఒక కాంటెక్స్ట్లో కానీ యూజ్ చేసి దాని సినానిమ్ అడుగుతారు. మనం రెండిటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. సెంటెన్స్ ఇస్తే మనకు ఆ కాంటెక్స్ట్ ఇంకెక్కువ క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ డైరెక్ట్గా వర్డ్ ఇస్తే దానికి తగ్గ సినానిమ్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యాంటోనిమ్స్ గురించి చూద్దాం. Antonyms are words having opposite meanings. Anti, opposite, onym is name. Examples: big, small, good, bad, etc. Now we have types of antonyms here. Like how we had synonyms, the same way. But here the antonyms are three types: gradable, complementary, and relational. Now you see the examples for gradable: hot, cold. Now if you look at this example, there could be a medium one here. It could be a warm thing. Okay, so gradable ante enti చూడండి, హాట్ అంటే ఎక్స్ట్రీమ్ హాట్, కోల్డ్ అంటే ఇది చల్లగా అని అర్థం. సో ఈ రెండిటి మధ్యలో కూడా ఏవైనా మధ్యలో రావడానికి అవకాశం ఉంది. హాట్కి కోల్డ్కి మధ్యలో ఏం రావచ్చు, వామ్ రావచ్చు. సో అట్లాంటప్పుడు మనం దాన్ని గ్రేడబుల్ యాంటనిమ్స్ అంటాం. అంటే ఒకటి కంటే వాటికి గ్రేడ్ అనేది వాటికి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని గ్రేడబుల్ యాంటనిమ్స్ అంటాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఎంటీ, ఫుల్ అంటున్నాం. అంటే ఎంటీ అయితే ఉండాలి, లేకపోతే ఫుల్గానే ఉండాలని లేదు కదా, మధ్య కూడా ఫిల్ అయ్యి ఉండొచ్చు, కొంచెం కూడా ఫిల్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్లాంటి వాటిని ఏమంటాం మనము, గ్రేడబుల్ యాంటనిమ్స్ అంటాం. ఇంకా సెకండ్ యాంటనిమ్ చూడండి, సెకండ్ టైప్ ఆఫ్ యాంటనిమ్ ఏంటి, కాంప్లిమెంటరీ. ట్రూ, ఫాల్స్ అంటే ఇది ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేస్తాయన్నమాట. ఒకటి లేకపోతే ఇంకొకటి ఇన్కంప్లీట్. ట్రూ, ఫాల్స్ రెండు ఉండాలి.
డెడ్ అంటే అలైవ్. సో ఒకదాన్ని ఒకటి కాంప్లిమెంట్ చేసే యాంటనిమ్స్ని మనం కాంప్లిమెంటరీ యాంటనిమ్స్ అంటాం. సో రిలేషనల్ యాంటనిమ్స్ అంటే ఒకదాంతో ఒకటి రిలేషన్ ఉన్నాయి, అవి ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ కావు. సో వైఫ్ ఉంది అంటే తప్పనిసరిగా హస్బెండ్ అనమాట. వైఫ్ ఎప్పుడు అవుతుంది? హస్బెండ్ ఉంటేనే వైఫ్, అట్లా అనమాట. ఓపెన్ ఎప్పుడు చేస్తాం? క్లోజ్ చేస్తేనే ఓపెన్. సో ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నటువంటి యాంటనిమ్స్ని మనం రిలేషనల్ యాంటనిమ్స్ అంటాం. ఓకే, సో లెట్ us have a look at these some of the prefixes to make antonyms. యాంటనిమ్స్ అంటే ఏమనుకున్నాం మనం? ఆపోజిట్ మీనింగ్ కదా. కొన్ని ప్రిఫిక్సెస్ పెట్టి ఎలా యాంటనిమ్స్ చేస్తామో చూద్దాం. ప్రిఫిక్సెస్ని కూడా మనం ఇంకొంచెం సేపట్లో డీటెయిల్గా చూడబోతున్నాం. ముందుగా యాంటనిమ్స్ గురించి తెలుసుకుందాం. డి, అ, డిస్, ఇల్, ఇమ్, ఇన్, ఇర్, మిస్, నాన్, అన్, ఇవన్నీ ఏవైనా వర్డ్స్కి ముందు మనం ఫిక్స్ చేస్తే, ప్రిఫిక్స్ చేస్తే అవి ఆపోజిట్స్ అవుతాయి, దానికి యాంటనిమ్స్ అవుతాయి. ఎలా? ఎగ్జాంపుల్ చూద్దాం విత్ మీనింగ్స్. చూడండి, ప్రిఫిక్స్ డి, ఇట్ మీన్స్ రివర్స్ ఆర్ ఆఫ్, అండ్ డి ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ బిఫోర్ వర్బ్స్. ఎగ్జాంపుల్ చూడండి, రెగ్యులేట్, ఇట్ ఈస్ డీరెగ్యులేట్, అలాగనమాట. సో ఇంకొక ప్రిఫిక్స్ని మనం చూద్దాం, దట్ ఈజ్ ఏ, దట్ మీన్స్ వితౌట్. A is used as a negative prefix before words beginning with consonant. చూడండి, పొలిటికల్, apolitical. అలాగే సిమెట్రీ, సిమెట్రీ అనే వర్డ్ ముందు మనం ఏ యాడ్ చేస్తే ఏమవుతుంది? అది ఏసిమెట్రీ, దాని ఆపోజిట్ అనమాట, సిమెట్రీ లేకుండా ఉండడం. సో ఇలా మనం వర్డ్స్ ముందు కొన్ని ప్రిఫిక్సెస్ యాడ్ చేసి వాటిని యాంటనిమ్స్గా మార్చవచ్చు. డిస్, it means not or opposite of. This is used as a negative prefix before words which begin with a vowel or a consonant. చూడండి, agree, disagree, comfort, discomfort, అలా అన్నమాట. ఇంకొక ప్రిఫిక్స్ చూద్దామా? ఈ ప్రిఫిక్స్తోని మనకి యాంటనిమ్స్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇల్, ఇట్ మీన్స్ నాట్ ఆర్ వితౌట్. Ill is used as a negative prefix before words always begin with the letter L. ఏవైతే ఎల్తో బిగిన్ అవుతాయో ఆ వాటికి మనం ఐఎల్ అనేది ఫిక్స్ చేసి వాటిని ఆపోజిట్స్గా మారుస్తాం. లీగల్, ఇల్లీగల్, లాజికల్, ఇల్లాజికల్. ఇమ్, ఐఎం, ఈ ఐఎం అని అంటే కూడా దాని అర్థం ఏంటి? నాట్ ఆర్ వితౌట్. ఇది దేనికి ప్రిఫిక్స్గా వాడతాము? the words that begin with B, M or P. చూడండి, imbalance, immobile, imperfect. సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి ఎక్కడ ఏ లెటర్తో బిగిన్ అయ్యేటప్పుడు వాడతాము అనే రూల్స్ని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ అంటే కూడా ఇది కూడా నెగటివ్ ప్రిఫిక్సే. దేని ముందు వాడతాం ఇది? విత్ ఆల్ ద వర్డ్స్ దట్ బిగిన్ విత్ ద వవెల్స్ బట్ ఎక్సెప్ట్ ఐ ఆర్ యూ. ఏ, ఈ, ఐ, ఓ, యూ ఉన్నాయి కదా మనకి. సో ఏ, ఈ, ఓ వీటితోని బిగిన్ అయ్యే వాటికి మాత్రమే ఇన్ వాడాలి. ఐ అండ్ యూతో బిగిన్ అయ్యే వాటికి ఇన్ ప్రిఫిక్స్గా వాడి దాన్ని యాంటోనిమ్ చేయలేము. సో చూడండి, యాక్యురేట్, ఇన్యాక్యురేట్. చూడండి, ఇన్ఎలిజిబుల్, ఇన్ఆర్గానిక్. మళ్ళీ ఇంకొకటి ఏంటి ఇక్కడ? కాన్సోనెంట్ కూడా మనం వాడుకోవచ్చు అంటున్నాం. చూడండి ఇక్కడ, ఇన్సేన్. ఐఆర్, ఐఆర్ అనేది దేని ముందు వాడాలి? ద వర్డ్స్ దట్ బిగిన్ విత్ లెటర్ ఆర్. ఇర్రాషనల్, ఇర్రెసిస్టబుల్, ఇర్రెగ్యులర్. చూడండి, ఆర్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందు మనం ఈ ఐఆర్ అనే ప్రిఫిక్స్ పెట్టి దాన్ని యాంటనిమ్గా చేంజ్ చేస్తున్నాం. మిస్, చూడండి దాని మీనింగ్ ఏంటి? బ్యాడ్ ఆర్ రాంగ్ అని అర్థం. ఇది ఎక్కడ వాడతాం దాన్ని? ఎక్కడైనా ఏ వవెల్ ఉన్నా కాన్సనెంట్ ఉన్నా మనం మిస్ అనేది వాడచ్చు. చూడండి, అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్, లీడ్, మిస్లీడ్. సో వవెల్ ఉన్నా లేదా కాన్సనెంట్ ఉన్నా మనం మిస్ అనే ప్రిఫిక్స్ని వాడి వాటిని యాంటనిమ్స్గా మార్చవచ్చు. లెట్ us see another prefix, non.
ఇట్ మీన్స్ నాట్ ఆర్ వితౌట్ ఆర్ ల్యాక్ ఆఫ్ సంథింగ్. నౌ చూడండి, స్టాప్, నాన్ స్టాప్, ఇది ఆపోజిట్ కదా మనకి. వైలెన్స్, నాన్ వైలెన్స్. సో ఇది దేని ముందు మనం వాడచ్చు? వవెల్ ఉన్నా వాడచ్చు, లేదా కాన్సనెంట్ ఉన్నా కానీ వాడచ్చు. నాన్ పెట్టడం వలన మనకి అది ఆపోజిట్ అవుతుంది. అన్ అనే ప్రిఫిక్స్ని వవెల్ ముందు లేదా కాన్సనెంట్ ముందు మనం వాడచ్చు. చూడండి, అన్ఏబుల్ ఏ ముందు వాడుతున్నాం, అన్నోన్ కే ముందు వాడుతున్నాం, అన్కంఫర్టబుల్ సి ముందు కూడా వాడుతున్నాం. అయితే ఇక్కడ కాన్సనెంట్స్, వవెల్స్ వాటికి సంబంధించిన రూల్స్ కొన్ని చూసాము. ఏ ప్రిఫిక్సెస్ పెట్టాలి అని కూడా మనం చూసాం. కానీ కొన్ని యాంటనిమ్స్ ఇలా ప్రిఫిక్స్ పెట్టడం వల్ల కాకుండా టోటల్గా ఒక కొత్త వర్డ్ రావడం వలన అది యాంటనిమ్ అని మనం తెలుసుకుంటాం. అంటే ఈ అన్ పెట్టడము, నాన్ ఇలాంటి ప్రిఫిక్స్లు పెట్టడం వల్ల కాకుండా కంప్లీట్గా న్యూ వర్డ్ ఉంటుందన్నమాట, అది యాంటనిమ్ లాగా. సో అలాంటి యాంటనిమ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. చూడండి, ఫాస్టిడియస్, అడ్జస్టబుల్, షాలో, డీప్. చూడండి, ఇమ్యూన్, వల్నరబుల్. ఇలా ఇవన్నీ ఏంటి? వీటి ముందు మనం ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైనా అది కనబడుతోందా ప్రిఫిక్స్? కోర్స్ ఇక్కడ ఉందనుకోండి. ఇప్పుడు డిస్రెస్పెక్ట్లో డిస్ అనేది ప్రిఫిక్స్, కానీ దాని ముందు వర్డ్ ఏముంటుంది ఇక్కడ? రెస్పెక్ట్, డిస్రెస్పెక్ట్ వరకు ఓకే, బట్ ఇక్కడ వెనరేషన్ ఉంది. వెనరేషన్ అంటే కూడా రెస్పెక్టే. మరి దాని యాంటోనిమ్ ఏంటి? టోటల్గా డిఫరెంట్గా డిస్రెస్పెక్ట్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అలాగే చూడండి మీరు, వేగ్, క్లియర్, ఇది టోటల్గా డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట ఇవి. సో ఇర్రెగ్యులర్ యాంటనిమ్స్లో మనం వేరే ఒక ప్రిఫిక్స్ పెట్టి వాటిని యాంటనిమ్స్గా మార్చడం కాకుండా డైరెక్ట్గా కొత్త వర్డే యాంటనిమ్గా ఉంటుంది. చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి. నౌ లెట్ us have a look at some sample questions. The water in the tank is deep. What is the opposite of deep? ఇందాకే అనుకున్నాం, shallow. It was a mild earthquake. చూడండి, strong. It is a fertile land. What is the opposite of fertile? Barren. It's a trivial matter. Look at the answer here. Yes. He was polite in his behavior. P తో స్టార్ట్ అయ్యేదానికి ఏమొస్తుంది అనుకున్నాం ఇందాక రూల్స్లో? Impolite. It was a wise remark. ఇక్కడ కొత్త వర్డ్ మనం ఆపోజిట్గా చూస్తున్నాం, ఫూలిష్. ఫెంటాస్టిక్కి ఆపోజిట్ ఏంటి? చూడండి, ఆర్డినరీ. ఇక్కడ ఈ వర్డ్స్ అన్నీ ఏంటి? డైరెక్ట్గా మనకు వర్డ్స్ ఇచ్చారు, ఇంతకుముందు మనకి కాంటెక్స్చువల్గా వచ్చినాయి. చూడండి, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇట్లాగా. ఎస్, ఇవన్నీ కూడా ఆపోజిట్స్ని సెలెక్ట్ చేయడం అన్నమాట. చూడండి, హార్మనీ, డిజగ్రిమెంట్, పర్పస్లీ, అన్ఇంటెన్షనల్లీ, అలాగా. సో ఇది యాంటనిమ్స్ గురించి. ఇప్పుడు మనం అఫిక్సెస్ గురించి తెలుసుకుందాం. అఫిక్సెస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ లెటర్స్ అటాచ్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్ ఆర్ కాల్డ్ అఫిక్సెస్. చూడండి, అన్యాక్సెప్టబుల్ ఇది ఒక వర్డ్ తీసుకుంటే, ఇది యాక్సెప్ట్ అనేది రూట్ వర్డ్. ప్రిఫిక్స్ ఏంటి ఇక్కడ? అన్. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ప్లేస్డ్ బిఫోర్ ద రూట్ వర్డ్. ఏబుల్ ఏంటి? సఫిక్స్. సఫిక్సెస్ అంటే ఏంటి? ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద రూట్ వర్డ్. అంటే ఒక రూట్ వర్డ్ని తీసుకొని దాని ముందు కొన్ని వర్డ్స్ని పెడితే అది ప్రిఫిక్స్ అవుతుంది. ఇందాక యాంటనిమ్స్లో చూసాం మనం. అలాగే కొన్ని సఫిక్సెస్ని ఇక్కడ చూద్దాం ఇప్పుడు. చూడండి, ఏబుల్, ఎల్వై, వై, ఈడి, ఇక్కడ టిఐఓఎన్, ఎంఈఎన్టి, మెంట్, నెస్, ఎస్, ఇవన్నీ వాటి మీనింగ్ కూడా ఇచ్చాం మనం ఇక్కడ. అలాగే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంకొక స్లైడ్ ఆఫ్ సఫిక్సెస్ విత్ మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ. నౌ which of the following suffixes is not suitable for the word prevent? ప్రివెంట్కి ఏది సూటబుల్ కాదు?
IOUS is not suitable for prevent. Let us have another example. He has a problem in adapting himself to the new దీనికి ఏమి మనం సఫిక్స్ పెడతాం ఇక్కడ కరెక్ట్గా? స్టాన్సెస్, circumstances. Now let us choose a suffix for violinist. Now స్కాలర్కి ఏమొస్తుంది అలాగా? స్కాలర్షిప్. మనం ప్రిఫిక్సెస్ తోని యాంటనిమ్స్ ఎలా చేయాలో చూసాము. ఇప్పుడు ఇంకొన్ని ప్రిఫిక్సెస్ని వాటి మీనింగ్ మరియు వాటి ఎగ్జాంపుల్స్తో చూద్దాం. చూడండి, ఈ స్లైడ్లో మనకి ప్రిఫిక్స్, మీనింగ్, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సూటబుల్ ప్రిఫిక్స్ని మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్లో చూస్ చేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా వాటికి కరెక్ట్గా సూట్ అయ్యే ప్రిఫిక్స్లు అన్నమాట. అవి ఏవి కరెక్ట్గా సూట్ అవుతున్నాయో అవి చూసి మనం వాటిని సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనం సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్పెల్లింగ్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పెల్లింగ్ రూల్స్ వచ్చేసి, ఒకటి, యూ ఫాలోస్ క్యూ. చూడండి ఎగ్జాంపుల్స్లో క్యూ తర్వాత ఏముంది? యూ. స్పెల్లింగ్ రాసేటప్పుడు, స్పెల్లింగ్ చెక్ చేసుకునేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక రూల్ వచ్చేసి, ఆఫ్టర్ ఎస్, జడ్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ వాటితోని ఎండ్ అయ్యే పదాలను ప్లూరలైజ్ చేస్తుంటే వాటి తర్వాత మనం ఈఎస్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చూడండి. అలాగే ప్లూరల్ ఫామ్ అవుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ ఎస్ యూస్ చేస్తాయి. కౌ బికమ్స్ కౌస్, కార్ బికమ్స్ కార్స్, అట్లా. ఇప్పుడు చూడండి, కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి ప్రతి రూల్కి. ఇప్పుడు ఫిష్, షీప్ ఇవి ప్లూరల్ ఫామ్లో కూడా అలాగే ఉంటాయి. వాటికి ఎస్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అది ఉండదు. ఫిష్ అనేది సింగులర్ అయినా ఫిషే, ప్లూరల్ అయినా ఫిషే. ఇప్పుడు ఇంకొక స్పెల్లింగ్కి సంబంధించిన ఇంకొక రూల్ చూద్దాం. చేంజింగ్ వై టు అన్ ఐ బిఫోర్ యాడింగ్ సఫిక్సెస్ బిగినింగ్ విత్ ఈ. చూడండి, వైని రీప్లేస్ చేసి ఐ పెట్టి ఈడీ పెడుతున్నాం, క్రైడ్. అలాగే మిగతా ఎగ్జాంపుల్స్. ఇంకొకటి చూడండి, డూ నాట్ చేంజ్ ద వై ఇన్ టు ఐ వెన్ యాడింగ్ ద సఫిక్స్ ఇంగ్. ఇంగ్ యాడ్ చేసేటప్పుడు మనం దాన్ని వైని తీసేయొద్దు, క్రయింగ్. కొన్ని ఇంతవరకు మనం స్పెల్లింగ్కి సంబంధించిన రూల్స్ చూసాము. ఇలా చాలా రూల్స్ ఉంటాయి, మీరు వాటిని స్టడీ చేయండి. కొన్ని కామన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ స్లైడ్ మీద చూడండి. ఇవి చాలా కామన్గా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వీటిని గుర్తుపెట్టుకొని ఆ స్పెల్లింగ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా చూస్తే మనం దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ రావడం. ఇప్పుడు 40 అనేది చాలామంది FOURTY రాస్తారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ FORTY. సో ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఓన్లీ ఆన్ ప్రాక్టీస్ మనం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. అదేంటంటే హోమోఫోన్స్, హోమోనిమ్స్ అండ్ హోమోగ్రాఫ్స్. చూడండి, దాని డిఫరెన్స్ మనం ఒక టేబుల్లోనే చూపించుకోగలుగుతున్నాం. హోమోఫోన్స్కి సంబంధించి స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ సౌండ్ సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బర్త్, బర్త్, సైట్, సైట్. ఇక్కడ మీనింగ్ చూస్తే మనకు డిఫరెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే హోమోనిమ్స్ చూడండి, వాటి స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, సౌండ్ కూడా సేమ్ ఉంటుంది, కానీ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. రైట్, రైట్. ఇది ఒక రైట్ని సైడ్ లాగా తీసుకుంటే ఇంకో రైట్ హక్కు అని మాట్లాడవచ్చు. ఇప్పుడు బ్యాట్, బ్యాట్. ఒక బ్యాట్ ఏమో యానిమల్, ఇంకో బ్యాట్ ఆడుకునే బ్యాట్, అలాగనమాట. అలాగే హోమోగ్రాఫ్స్ని చూడండి, వాటిలో స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, బట్ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని లీడ్ అని చదువుతాం, దీన్ని లెడ్ అని చదువుతాం. లీడ్ అంటే మీనింగ్ వేరే, లెడ్ అంటే మీనింగ్ వేరే. ఓకే, సో అలా మనం ఈ హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ వాటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. మనం ఇంకా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వొకాబులరీ గురించి చూద్దాం. అవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసే బదులు ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ డెపిక్ట్ చేసే ఒకే ఒక వర్డ్ని మనం అక్కడ యూజ్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం మనం? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్.
Let us have a look at the examples. One who cannot see. What is the one word substitute for the whole thing here? Blind. Alage. All persons having same opinion. Unanimous. సో వన్ వర్డ్ ఈ మొత్తం వర్డ్స్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది అనమాట. వాటి శాంపిల్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ బుక్స్. దాన్ని ఏమంటాం మనం? క్యాటలాగ్. అలాగే ఫ్లెష్ ఈటింగ్ యానిమల్ ఏమంటాము? కార్నివోర్. అలాగే సంథింగ్ దట్ డజంట్ క్యాచ్ ఫైర్. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దిస్? ఇట్ ఈస్ ఇన్కంబస్టిబుల్. అ పర్సన్ హూ ఎక్స్పెక్ట్స్ or is excessively ready to accept failure. అలాంటి పర్సన్స్ ఏమంటాం? డిఫీటిస్ట్. వాట్ ఈస్ ద సింగిల్ వర్డ్ ఫర్ సైన్స్ ఆఫ్ వైటల్ అండ్ సోషల్ స్టాటిస్టిక్స్? ఇట్ ఈస్ డెమోగ్రఫీ. లెట్ us have this one who studies the science of mind is a psychologist. Now the life story of a person written by himself or herself. What is it? It is autobiography. Then something that cannot be avoided. What is one word for this whole thing? It is inevitable. Now you see, an inscription on a tombstone in the memory. You call it as epitaph. So వొకాబులరీలో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నమాట ఇవి. మనం ఈరోజు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇలాంటివి చూసాం. ఇవి బాగా స్టడీ చేస్తేనే మీకు లాంగ్వేజ్పై పట్టు వస్తుంది. దాని తర్వాత కాంప్రహెన్షన్ అలాంటివి డెవలప్ అవుతాయి. వొకాబులరీ మీద పట్టు సాధించడానికి మీరు ఈ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి, బాగా చదువుతూ ఉండండి. అప్పుడే వీటి మీద మీకు మంచి అవగాహన వస్తుంది. నేను ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.